నీతి నియమాలు గొప్ప చరిత్ర ఉన్న జాతి గిరిజనులదని ఈ చరిత్ర సంస్కృతిని గిరిజనులు కాపాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భాగవతం రాసిన బమ్మెర పోతన, రామాయణం రాసిన వాల్మీకి, మొదటి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు పుట్టిన పాలకుర్తి చరిత్రను ప్రపంచానికి తెలియజేద్దామని పిలుపునిచ్చారు. పాలకుర్తిలో నిర్వహించిన బంజారా ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ గుడి కోసం ఇప్పటికే పాలకుర్తి కేంద్రంలో 5 కోట్ల రూపాయల విలువైన భూమి కేటాయించినట్లు తెలిపారు. గుడి నిర్మాణానికి నిధులు కేటాయించామని, గుడిని అద్భుతంగా నిర్మిస్తామని తెలిపారు. ఇవన్నీ చరిత్ర మిగిలిపోతాయండి. వాళ్ళు రాశారు. ఆయన 3500 కింద వాల్మీకి పుట్టాడు. ఆయన ఎందుకంటే 4 ఎకరాల భూమి ఉంది ఆయనకు. ఆయన సమాధి ఉన్నది, ఆయన బాగున్నది. అది వేరే వాళ్ళ కొన్నారు. అది 850 సంవత్సరాల కిందని. అది మనం మళ్ళా కొనాలని నా దగ్గరికి వస్తే నేనే రైతులను పిలిచి ₹1,00,000 నా జేబుని ఇచ్చి ఆ భూమి కొన్నాను. కొని ఇప్పుడు 4 ఎకరాల భూమి బాగి అన్ని తయారు చేసిన 15 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేస్తూ 22 అడుగుల పోతన విగ్రహం కూడా తయారైంది. ఆర్డర్ ఇచ్చాను. మొదలు రౌత్ తోటి తయారు చేద్దామంటే 40 లక్షలు అన్నారు. కానీ రౌత్ కంటే కంచుదని చాలా మంది చెప్తే మళ్ళీ 3 కోట్లు